తిరుపతి లడ్డు కల్తీ విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద నిప్పులు చెరిగిన నర్సరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు. ప్రపంచ నలుమూలల నుండి ప్రసిద్ధి చెందిన తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దివ్య దర్శనమునకు లక్షల మంది భక్తులు వస్తూ వెళ్తూ ఉంటారు. అలాంటి దేవస్థానంలో కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేసి అమ్మినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను కేంద్ర ప్రభుత్వం వారి మీద సిబిఐ ఎంక్వైరీ చేసి కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నామన్నారు. మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి చేసిన ఆదివాసీ ప్రముఖులకు మరి బ్రాహ్మణోత్తములందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి గడిచిన 10 రోజులుగా తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి జరుగుతున్న అన్యాయాలు, అదేవిధంగా వారికి జరుగుతున్న అక్రమాలు ఇవన్నీ కూడా మీరు పేపర్లో చూస్తూ ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ, ధర్మో రక్షిత రక్షిత. గడిచిన 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి దేవస్థానంలో ఆ దేవదేవునికి జరుగుతున్న అన్యాయాలు అన్నీ కావు. ఒక హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారము కాకుండా దేవుని మీద ప్రేమ లేని ఒక వ్యక్తిని టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టడం, ఎవరైతే మరి సీనియర్ అర్చకులు ఉన్నారో, ఎన్నో సంవత్సరాలు పనిచేస్తున్నారో వారిని కూడా తీసివేయడం జరిగింది. ఎంతో మంది అధికారులు మార్చడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో మరి అక్కడ ఎన్నో తిరుపతి దేవస్థానంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా అన్యాక్రాంతమైనవి, అవినీతి దుర్మార్గాలన్నీ పెచ్చిమీరిపోయినాయి. ఇటువంటి కార్యక్రమాల్లో అక్కడ జరిగే అన్నదానం కూడా సరైన రీతిలో లేదు, సరైన క్వాలిటీ కూడా లేని పరిస్థితి. ఇవన్నీ కూడా చాలాసార్లు పేపర్లకు రావడం జరిగింది. అదేవిధంగా తిరుపతి లడ్డు ఆ దేవదేవుని యొక్క స్వరూపాన్ని మరి భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడాల్సిన పరిస్థితిలో ఇంతకుముందు ఎవరైతే ఆవు నెయ్యిని సప్లై చేస్తున్నారో వారిని కూడా తీసివేసి వేరే కాంట్రాక్ట్ పెట్టుకోవటం ఈ వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గం. లడ్డుని స్వచ్ఛంగా తయారు చేయాలంటే ఒక స్వచ్ఛమైన ఆవు నెయ్యిని తీసుకోవాలి. అలా కాకుండా జంతువుల నెయ్యితోటి హిందువుల మనోభావాలు దెబ్బతినేటట్టు స్వామివారి లడ్డును తయారు చేయటం ఇది చాలా బాధాకరమైన విషయం. మరి ల్యాబ్ టెస్ట్కి వెళ్తే దాంట్లో కొన్ని జంతువుల నెయ్యి, నూనె వాటితో కలిపి లడ్డును తయారు చేస్తున్నారు. మరి నిజంగా ల్యాబ్ టెస్ట్లో మరి చాలా రకాల సన్ఫ్లవర్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, మరి జంతువుల ఆయిల్ ఇవన్నీ కూడా దీంట్లో టెస్ట్లో వచ్చినాయని చెప్పి, ట్రేస్ట్స్ ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరిగింది. మరి ఇవన్నీ కూడా గవర్నమెంట్ తరఫున ల్యాబ్ టెస్టింగ్ లో రావడం జరిగింది. ఇవన్నీ కూడా మరి మీడియా దృష్టికి తేవడం జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, టీడీటీ బోర్డు చైర్మన్ కానీ, అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా అందరూ కూడా సిగ్గుపడాల్సిన విషయం.